నమస్కారం. విజన్ టీవీకి స్వాగతం. రెండవ రోజు కొనసాగుతున్న విద్యుత్ కార్మికుల పోరాటం. నంద్యాల పట్టణంలోని స్థానిక విద్యుత్ కార్యాలయంలో రెండవ రోజు విద్యుత్తు ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా కన్వీనర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, గత 4-5 ఏళ్ల నుండి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సంస్థల యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వం నుంచే అమల్లో ఉన్న సర్వీస్ నిబంధనలను, కారుణ్య నియామకాలను, వేతన నిర్ణయాలను మార్చి ఉద్యోగులకు నష్టం కలిగించారని ఆరోపించారు. 2022 వేతన సవరణలో కేవలం 8% ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చారని, ఇంక్రిమెంట్లలోనూ అవకతవకలు చోటు చేసుకున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అంగీకరించిన అంశాలను కూడా యాజమాన్యం అమలు చేయకపోవడం అనుమానాస్పదమని వ్యాఖ్యానించారు. ఆగస్టు 24న జరిగిన సమావేశంలో దశల వారీగా ఆందోళనలను చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయని కన్వీనర్ స్పష్టం చేశారు. అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా పోరాడితేనే సమస్యలకు పరిష్కారం జరుగుతుందని ఆయన పిలుపునిచ్చారు. సమస్యలు వెంటనే సమస్యలు వెంటనే